వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుండి ఇర్మియా భక్తుడికి దేవుడు ప్రజలందరికీ తెలియజేస్తున్న మాటలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4 అద్భుతమైన సత్యాలు మనకి బోధపడతాయి. మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జర్నీ, ప్రయాణము. మన జీవిత ప్రయాణంలో అనేకమైన కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, మరొక వైపున సంతోషము, సమాధానము, ఆనందము కనిపిస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే అవి కొండల్లాగా ఉన్నా, లోయల్లాగా ఉన్నా మన జీవిత ప్రయాణం అంతా దేవుడే నడిపిస్తున్నాడు. ఆయన మన నడిపింపుకు ఆయనే కర్త అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన జీవిత ప్రయాణానికి ఆయనే కారకుడు. ఆయనను మనము పొందుకోవలసిన వారంగా, నమ్మదగిన వారంగా ఉన్నాము అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జడ్జిమెంట్, తీర్పు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన ఉద్దేశము ఎప్పుడు మనం నాశనం అయిపోవాలి కానీ, ఆయన ఉద్దేశము మనకేదో నష్టం కలగాలని కానీ, ఆయన ఉద్దేశాలు ఎప్పుడు మనల్ని నష్టములోనో కష్టములోనో నెట్టివేసేయటానికి ఆయన ఉద్దేశాలు ఉద్దేశింపబడలేదు. కానీ మనము క్రమశిక్షణతో దేవుని ఎదుట న్యాయముగా ప్రవర్తించడానికి కొన్నిసార్లు కఠినంగా ఆయన మనల్ని నడిపించగలడు. ఆయన ఉద్దేశాలు వెనక ప్రేమ కనిపిస్తుంది అన్న విషయాన్ని కూడా మనము గ్రహించాలి. అందుకే అవి హానికరమైనవి కావు అని దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ జాయ్, ఆనందము, సంతోషము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ సమాధానకరమైనవే అని రాయబడతా ఉన్నాయి. దేవుడు సమాధానకరమైన ఉద్దేశాలను మన జీవితాల్లో ఇస్తా ఉన్నాడు. ఈ సమాధానం మనకేం కలగజేస్తుంది అని అంటే సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని మనకి కలగజేస్తూ ఉంది. దేవుని ఉద్దేశాలన్నీ మనము మంచిగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి అవి తీసుకొని రాబడుతున్నాయి అన్న విషయాలు కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ జాయినింగ్, జోడించుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన వర్తమానం అంతటిని దేవుడు మన భవిష్యత్తుతో జోడించగలుగుతా ఉన్నాడు. మనకి వర్తమానంలో కొన్ని హానికరమైనవిగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తులో వాటిలన్నిటినీ సమాధానకరమైన వాటిగా దేవుడు మార్చగలడు. వర్తమానంలో మనకి కష్టముగా అనిపించినవన్నీ కూడా భవిష్యత్తులో వాటిలన్నిటినీ దేవుడే మార్పు చెందించి వాటిని సంతోషంగా మార్చగలడు. ఉదాహరణకి యేసోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే వర్తమానంలో అన్ని కష్టాలు కనిపిస్తూ ఉన్నాయి, అన్ని శ్రమలు కనిపిస్తూ ఉన్నాయి, అంతా మోసం కనిపిస్తూ ఉంది. సహోదరులందరూ ఆయన్ని అమ్మివేసిన వారుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ భవిష్యత్తుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ఉద్దేశాలు యేసోబునకు ఏమన్నా హానికరమా అంటే ఆ సమయానికి అవి హానికరములాగా భావించడానికి అవకాశం ఉంది. కానీ అంతిమంగా మనం ఆలోచన చేస్తే అవన్నీ సమాధానకరమైనవి. ప్రపంచం అంతటికీ కావలసిన ఆహారాన్ని సమకూర్చడానికి యేసోబుని ఎంచుకున్నట్లుగా మనకి కష్టంగా ఈరోజు అనిపించినప్పటికీ ఒక దినాన అవి సమాధానకరమైన ఉద్దేశాలుగా మన జీవితాల్లో ఫలిస్తాయి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నా పట్ల, మా పట్ల, మా అందరి పట్ల మీరు కలిగి ఉన్న సమాధానకరమైన ఉద్దేశాలను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.